పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఫలితాల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో భీమవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద విద్యుత్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పార్టీ శ్రేణులతో కలిసి విద్యుత్ సంబరాల్లో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ సాధిస్తున్న విజయాలకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వమే కారణమని పేర్కొంటూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం బాణాసంచా కాల్చి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ జనసంఘ్ స్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ పోరాటన గడ్డపై బీజేపీ జెండా ఎగరడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం చారిత్రాత్మకమని, ఇది అరాచక పాలనకు ప్రజలిచ్చిన గట్టి సమాధానమని అభివర్ణించారు. మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన దాడులు, అక్రమ వలసదారుల ప్రోత్సాహం వంటి కుట్రలను బెంగాల్ ప్రజలు తిప్పికొట్టారన్నారు. అదే ఏమనండి సార్ నేను స్లోగన్స్ జై శ్రీరామ్, আমরা দেখতে চাই সোনার বাংলা, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు వెలువడినటువంటి ఫలితాలు ఏతున్నాయో ఇది ఒక భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఒక చారిత్రాత్మక అధ్యాయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక అద్భుతమైనటువంటి రికార్డులు సైతం ఈరోజు భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకుంది అనేటువంటి విషయం. ఏదైతే అస్సాం, పుదుచ్చేరిలో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో డబుల్ సెంచరీ సాధించి ప్రస్తుతం 206 నాట్అవుట్ గా ఉన్నది భారతీయ జనతా పార్టీ. సాధించి 15 సంవత్సరాల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించినటువంటి మమతా బెనర్జీ గారిని మట్టి కరిపించారు. ఈ రోజు బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా మహిళలు అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. బెంగాల్ అభివృద్ధి గురించి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ప్రజల్ని రెచ్చగొడుతూ విధ్వంసకరమైనటువంటి రాజకీయాలు చేస్తూ దౌర్జన్యాలు, దాడులు ఆధారంగా ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ పాలన సాగించారనేటువంటి విషయం దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా తెలుసు అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తుంది. బెంగాల్లో ఏమాత్రం కూడా అభివృద్ధి లేదు. కేంద్రం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున అవినీతికరమైనటువంటి రాజకీయాలు, కార్యకలాపాలు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలని చివరికి ఆయుష్మాన్ భారత్ లాంటి ప్రజలు ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి పథకాన్ని కూడా ఆ రాష్ట్రంలో అమలుకు నోచుకోలేనటువంటి పరిస్థితి ఈ రోజు పశ్చిమ బెంగాల్ ప్రజలు గ్రహించారు. జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పోలింగ్ రోజున పెద్ద ఎత్తున దౌర్జన్యాలు, ప్రచారం సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు, చివరికి వేళ కౌంటింగ్ రోజున కూడా
అనేక చోట్ల దౌర్జన్యకరమైనటువంటి కార్యకలాపాలు సాగించినటువంటి చరిత్ర టీఎంసీది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నా. ప్రజలు మమతా బెనర్జీ యొక్క దౌర్జన్యాలకు దాష్టికాలకు వ్యతిరేకంగా దాదాపు 193% మంది పోలింగ్ బూత్లకు వచ్చి ఈ రోజున అందరూ కూడా ఓటు హక్కును వినియోగించినటువంటి సందర్భాన్ని మనం పశ్చిమ బెంగాల్ ప్రజలందరినీ కూడా అభినందించి తీరాలి ఈ సందర్భంగా అనేటువంటి విషయం. గతంలో అందరూ పోలింగ్ బూత్ కి వచ్చి ఓటేసేటువంటి పరిస్థితి లేదు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగినటువంటి సందర్భం పశ్చిమ బెంగాల్లో ఏనాడు కూడా లేదు. అయితే ఈసారి ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి కారణంగా వేల ఓటర్లందరూ కూడా స్వచ్ఛందంగా పోలింగ్ బూత్ కి వచ్చి రికార్డు స్థాయిలో 93% మంది ఓటింగ్ చేయడం జరిగింది. దాని ఫలితంగా భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి విజయాల్ని అందుకుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాలు, అమిత్ షా నాయకత్వం, అఖిల భారత పార్టీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ యొక్క కృషి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సువేంది అధికారి యొక్క కృషి కారణంగా పెద్ద ఎత్తున బీజేపీకి ప్రజలు కట్టం కట్టారనేటువంటి విషయం స్పష్టంగా కనపడతా ఉంది. అక్రమ వలసదారుల్ని, చొరబాటుదారుల్ని, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులను, శక్తులను ప్రోత్సహించడం ద్వారా దేశ భద్రతకు సైతం విఘాతం కలిగించినటువంటి పార్టీ టీఎంసీ పార్టీ. ఆ పార్టీ నాయకుడు మమతా బెనర్జీ భారతదేశం యొక్క సార్వభౌమాధికారిని సైతం ప్రశ్నించే విధంగా ఈ ఫెడరల్ వ్యవస్థలో కేంద్రంతో సహకరించకుండా నిరంతరం కేంద్రంతో ఘర్షణ పడుతూ ప్రజల యొక్క దృష్టిని మరల్చే విధంగా ప్రయత్నం చేసి దుష్టమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి పార్టీ టీఎంసీ మమతా బెనర్జీ. మహిళలకు 33% రిజర్వేషన్లు 2029 నుంచి ఎన్నికల నుంచే మొదలు పెట్టాలని ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన చేస్తే పార్లమెంట్ లో 130వ రాజ్యాంగ సవరణని తీసుకువస్తే ఒక మహిళా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్టీ టీఎంసీ, ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పార్టీ టీఎంసీ పెద్ద ఎత్తున ఆ బిల్లుకి వ్యతిరేకంగా పార్లమెంట్ లో వ్యవహారం చేస్తే ఇవాళ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి యావత్ మహిళా లోహం కూడా మమతా బెనర్జీకి గుణపాఠం చెప్పారనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా పార్టీ వ్యవస్థాపకుడు 125వ జయంతి పూర్తి అయినటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 75 వసంతాలు పూర్తయినటువంటి సందర్భంగా ఇవాళ పశ్చిమ బెంగాల్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం ఏదైతే ఉందో ఇది భారతదేశంలోని ఒక రాజకీయాల్లో అత్యంత కీలకమైనటువంటి మార్పు అని ఇవాళ మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ విజయం ఒక అద్భుత విజయం భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా అస్సాంలో 3-2 మెజార్టీతో అధికారంలోకి రాబోతా ఉంది. గతంలో కన్నా బలం పెద్ద ఎత్తున పెంచుకుంది అసోంలో. వరుసగా 3వసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది అసోంలో. పుదుచ్చేరిలో ఇవాళ అధికారంలోకి రావడం జరిగింది. కేరళలో ఇవాళ 3 లేదా 4 శాసనసభ్యులు మొట్టమొదటిసారిగా కేరళ అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారంటే విషయం. అంటే రాబోయేటువంటి రోజుల్లో కేరళలో కూడా అధికారం హస్తగతం చేసుకుంటామనేటువంటి విషయానికి ఒక సంకేతంగా ఇవాళ దేశంలో ఎప్పుడు ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా అది మన బీహార్ కావచ్చు, లేకపోతే ఒక హర్యానా కావచ్చు, లేకపోతే మరొక రాష్ట్రం కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇవాళ అస్సాం కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎప్పుడు ఎన్నికలు జరిగినా అంతిమంగా విజయం భారతీయ జనతా పార్టీదే అనేటువంటి విషయం ఇవాళ కనపడుతుంది.